ఒక సమయంలో కేవలం బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఆడే క్రికెట్ గేమ్ ఇప్పుడు ప్రపంచం అంతా ఆడుతుంది. అప్పట్లో క్రికెట్ ఇప్పుడు మనం చూస్తున్న విధంగా ఉండేది కాదని మనలో చాలామందికి తెలియదు. అప్పట్లో కేవలం మగవాళ్ళు మాత్రమే క్రికెట్ ఆడేవాళ్ళు. అందుకని ఇది మగవాళ్ల ఆట అనేవారు. తర్వాత కాలంలో దీని పాపులారిటీ ఎంతలా పెరిగిందంటే ఇంగ్లాండ్ క్రికెట్ని తన మేజర్ స్పోర్ట్గా డిక్లేర్ చేసింది. అసలు ఈ క్రికెట్ మొట్టమొదటిగా ఏ దేశాల మధ్య ఎప్పుడు జరిగింది? ముఖ్యంగా ఇండియా తన ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ఆడింది? అప్పటి ఇండియన్ టీం కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నలకు జవాబు ప్రతి క్రికెట్ లవరు తెలుసుకోవాలి. మీరు కూడా క్రికెట్ లవర్ అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ క్రికెట్ ఫ్రెండ్స్కి దీన్ని తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు నేను ముందుగా చెప్పబోయే విషయం ఒరిజినల్ ఆఫ్ క్రికెట్. ఇప్పుడు మనం క్రికెట్ అని పిలువబడుతున్న ఈ పేరు ఒరిజినల్గా ఫ్రెంచ్ భాషలోని క్రోకెట్ అనే శబ్దం నుంచి వచ్చింది. ఎన్నో సంవత్సరాల క్రితం సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లో వెల్డ్ సిటీలోని పిల్లలు ఆడుకునే ఒక ఆట నుంచి ఇది పుట్టింది. యాక్చువల్లీ అప్పట్లో పశువులు కాసే పిల్లలు వాళ్ళ పశువులని మేతకి వదిలేసి అందరూ గ్రూప్గా చేరి ఈ ఆట ఆడుకునేవాళ్ళు. పూర్వం ఆడుకునే బౌల్స్ అనే ఆటకి మోడల్ రూపాంతరమే ఈ క్రికెట్ అని కొంతమంది చెబుతున్నారు. బౌల్స్ గేమ్లో ఒక చెక్క బాల్ ఉంటుంది. బ్యాట్స్మెన్ అది తన దగ్గరికి రాగానే తన దగ్గర ఉన్న స్టిక్తో దాన్ని ఆపి గురి చూసి టార్గెట్ వైపు గట్టిగా కొడతాడు. ఇప్పటి మన క్రికెట్ కూడా ఇంచుమించు బౌల్స్ గేమ్ లాగే ఉంటుంది. 1597లో ఇంగ్లాండ్లోని గిల్డ్ ఫోర్డ్ ప్రాంతంలో ఉన్న ఒక స్థలం విషయంలో జరిగిన ఒక కోర్టు కేసు వలన 16వ సెంచరీలోనే క్రికెట్ ఆడినట్లు రిటర్న్ ఎవిడెన్స్ ఉంది. ఇందులో 59 సంవత్సరాల డాన్ డెరెక్ అనే వ్యక్తి 50 సంవత్సరాల క్రితం ఆ స్థలంలో క్రికెట్ ఆడినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దీని ద్వారా 16వ సెంచరీలోనే పిల్లలు క్రికెట్ ఆడేవాళ్ళని క్లియర్గా తేలింది. 1611లో కొంతమంది యంగ్స్టర్స్ చర్చికి వెళ్లకుండా క్రికెట్ ఆడుతూ దొరికిపోయారు. యంగ్స్టర్స్లో పెరిగిన ప్యాషన్ వలన ఈ క్రికెట్ను ఏ రోజు ఆడాలో డిసైడ్ చేశారు. 1611లో క్రికెట్ ఈజ్ ఏ గేమ్ విచ్ వన్ అర్లియర్ పాపులర్ ఎస్ బాయ్స్ గేమ్స్ అండ్ నో ఇట్ ఇన్ బీయింగ్ ప్లేయర్ ఏ లార్డ్ బై ఆర్డర్స్ ఏజ్ విల్ అనే క్రికెటర్ అనే పదాన్ని డిక్షనరీలో చేర్చారు. ఇది ఆర్డర్స్ గేమ్గా మారిన తర్వాత దీనిలో ఇంకా ఇంట్రెస్ట్ పెంచడానికి కొన్ని రూల్స్ కూడా చేర్చబడ్డాయి. కాలంతో పాటు దానిలో బాల్ అండ్ బ్యాట్ యాడ్ చేసి దీనికి ఒక కొత్త రూపాన్ని ఇచ్చారు. మెల్లమెల్లగా ఇది ధనవంతుల ఆటగా మారిపోయింది. ప్రజలు దీన్ని షాహీ ఆట అని కూడా చెప్పుకునేవాళ్ళు. ఇక ఇప్పుడు చెప్పబోయే ఇంకొక విషయం ఇంటర్నేషనల్ క్రికెట్. మొదట్లో ఇది ఇంగ్లాండ్లో మాత్రమే ఆడేవాళ్ళు. సెంచరీ వచ్చేసరికి ప్రపంచంలో మిగిలిన చోట్ల కూడా ఆడడం మొదలుపెట్టారు. ప్రపంచంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్రికెట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ కెనడాల మధ్య న్యూయార్క్లోని సెయింట్ జార్జ్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్లో 24-26 సెప్టెంబర్ 1844లో జరిగింది. ఈ మ్యాచ్లో కెనడా 23 రన్స్తో గెలిచింది. అప్పట్లో దీన్ని అప్రాక్సిమేట్లీ 20,000 మంది ఆడియన్స్ చూశారు. ప్రజల్లో దీని ప్రచారం మెల్లమెల్లగా జరిగి ఒక గొప్ప పాపులర్ ఆటగా మారిపోయింది. ప్రపంచంలో మొట్టమొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాల మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 15 మార్చ్ టు 19 మార్చ్ 1987లో జరిగింది. అయితే ఈ మ్యాచ్ మొదలుపెట్టేటప్పుడు టెస్ట్ మ్యాచ్ ఎన్ని రోజులు ఆడాలో డిసైడ్ చేయలేదు. ఎన్ని రోజులైనా కూడా మ్యాచ్ పూర్తయ్యేంత వరకు ఆడాలని నిశ్చయించుకున్నారు. రెండు టీమ్స్కి 2-2 ఇన్నింగ్స్ ఇచ్చారు. ఆస్ట్రేలియా టీం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 240 రన్స్ చేసింది. ఇంగ్లాండ్ 196 రన్స్కి ఆల్అవుట్ అయింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 104 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్ గెలవడానికి ఇంగ్లాండ్కి 1504 రన్స్ అవసరమైతే వాళ్ళు 66.1 ఓవర్లో 108 రన్స్కి ఆల్అవుట్ అవుతారు. ఈ మ్యాచ్లో 45 రన్స్తో ఆస్ట్రేలియా గెలుస్తుంది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బాల్ ఫేస్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ చార్లెస్ బైనర్మెన్ అలాగే ఫస్ట్ బాల్ వేసిన ఇంగ్లాండ్ బౌలర్ ఆల్ఫ్రెడ్ షా పేర్లు టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాయి. మరొక టాపిక్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ. ఈ రోజుల్లో ఇండియాలో క్రికెట్ని ఒక మతంగాను క్రికెటర్స్ని దేవుళ్లుగాను భావిస్తూ ఉంటారు ఫ్యాన్స్. అందుకే ఇండియాలో పాపులర్ గేమ్స్ లిస్ట్లో క్రికెట్ ఎప్పుడూ టాప్లో ఉంటుంది. ఇండియాలో క్రికెట్ని బ్రిటిషర్స్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ బ్రిటిషర్స్ ఏ కంట్రీస్లో రూల్ చేశారో ఆ కంట్రీస్లో క్రికెట్ పాపులర్ అయింది. ఇంగ్లాండ్ ఇండియాని రూల్ చేసే స్టార్టింగ్లో ఇంగ్లాండ్ అండ్ ఇండియా రాజులు ఎంటర్టైన్మెంట్ కోసం క్రికెట్ ఆడేవాళ్ళు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్స్ ఆడడం మొదలుపెట్టారు. ఇండిపెండెన్స్కి ముందు క్రికెట్ అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. వాళ్లే 1846లో ఇండియాలో ఓరియంటల్ క్రికెట్ క్లబ్, 1877లో పాసీ క్రికెట్ క్లబ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ క్లబ్ ఇన్ఫార్మర్గా 1886లో ఇంగ్లాండ్లో క్రికెట్ ఆడడానికి టీంని పంపించింది. ఇందులో 19 మ్యాచెస్ ఇండియా ఓడిపోయింది. 8 మ్యాచెస్ డ్రా అవగా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. అలాగే 1888, 1911లో కూడా ఇన్ఫార్మల్ టూర్స్ జరిగాయి.
అయితే 1928లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ బీసీసీఐ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సీకే నాయుడు కెప్టెన్సీలో ఇండియన్ టీం అఫీషియల్గా 1932లో ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళింది. ఇండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ గ్రౌండ్లో ఇంగ్లాండ్తో ఆడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ 259 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 275 రన్స్ చేసింది. దీనికి జవాబుగా ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 189, సెకండ్ ఇన్నింగ్స్లో 187 రన్స్ మాత్రమే చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్ 188 రన్స్ భారీ స్కోర్తో ఇంగ్లాండ్ విన్ అయింది. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో క్రికెట్ వరల్డ్ కప్ ఇండియా మొదటిసారి గెలిచింది. అదే ఇంటర్నేషనల్ క్రికెట్లో భారత్కి అతిపెద్ద అచీవ్మెంట్. అప్పటి నుంచి భారత్ వరల్డ్లో చాలా ఫేమస్ అయింది. క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన రెండవ దేశంగా భారత్ నిలిచింది. అప్పటి వరకు వెస్టిండీస్ మాత్రమే వరల్డ్ కప్ గెలుచుకుంది. రీసెంట్గా మనకు వరల్డ్ కప్ రాకపోయినా ప్రపంచంలో ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ టాప్ క్రికెట్ టీం. ఇండియన్ క్రికెట్ టీం ఇప్పటి వరకు 2 ఐసీసీ వరల్డ్ కప్స్, ఒక ఐసీసీ 2020 వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ద ఫస్ట్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇండియా రన్నర్ అప్గా నిలిచింది.